Hello. Good morning, everyone. Your attendance from 21 to 26, 21 to 30. Twenty-one to 30. B section వాళ్ళు ఉన్నారా? B section వాళ్ళు సార్ తీసుకుంటున్నట్టున్నారు. 26 Vinay. 26 Vinay. 21, 22. సార్ మీది వీడియో కూడా ఆన్ చేయండి అమ్మా. వీడియో ఆన్ చేసి ప్రజెంట్ చెప్పండి నాకు. ఆడియో వీడియో 1 by 1. 21. No response. 22. 22. నేను పిలిచిన వాళ్ళు అన్మ్యూట్ చేసి వీడియో కూడా ఆన్ చేయండి. 22. 24. 24. 26. మెసేజ్ పెట్టారు 26. వీడియో ఆన్ చేసి ఒకసారి రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్. 27. ప్రెజెంట్ సార్. ఓకే, గుడ్ అమ్మా. సార్ మీది వీడియో కూడా ఆన్ చేయండి అమ్మా. ఉన్నారా? 27. ఓకే, ఇది ఎనీ మోర్ డౌట్స్? కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నా? నో సార్. నో సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే, గుడ్. ఎందుకని నీ ముందున్న వాళ్ళు 20 ఎంత నెంబర్ అనేది? 27 సార్. 7 అండ్ 1 to 27 వరకు ఒకళ్ళు కూడా ఆన్సర్ చేయలేకపోయారు. ఎందుకని అటెంప్ట్ ఉండాలి. ఓకే, గుడ్, వెరీ గుడ్. నువ్వు అప్పుడు చేస్తావు. వీడియో ఆఫ్ చేసుకోండి, నో ప్రాబ్లం. చెప్పండి, ఇది ఎనీ మోర్ డౌట్స్? నో సార్. ల్యాబ్ వైజ్ కానీ ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చారు ఐడియా ఉందా? ఆ రోజు ఆప్షన్స్ ఫ్రెండ్ అండ్ తను పెడతా ఉంది. ఆ రోజు రాలేదు సార్. నేను మరి కలెక్ట్ చేసుకోలేదా డేటా? ఫ్రెండ్ అడిగి పెడతా ఉంది సార్. హార్డ్వేర్ నుంచి 4 అని చెప్తుంది సిమ్యులేషన్ సార్. చెప్పమ్మా. 27 కదా? ఏదైనా ఒక ల్యాబ్ రిలేటెడ్ కి ఏమేమి టాపిక్స్ చెప్పారు చూసాం, గుర్తున్నాయా? 4 ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చారు కదా. ఎఫ్టీ క్యాల్కులేట్ చేయటం సి యాంప్లిఫైర్ నుంచి ఫస్ట్, సెకండ్ ఆసిలేటర్స్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, థర్డ్ క్లాప్ ఆసిలేటర్, సారీ కాల్పిట్స్ ఆసిలేటర్, ఫోర్త్ హార్ట్లీ ఆసిలేటర్. ఇవేనా? వాట్సాప్ లో కూడా ఉన్నాయి. అన్మ్యూట్ లో ఉన్నాం, అన్మ్యూట్ లో 27. తర్వాత సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్స్ లో సేమ్ ఎక్స్పెరిమెంట్స్ ప్లస్ 2 అడిషనల్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఆ అడిషనల్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైనా మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. ఇండివిజువల్ గా మీరు ఏం చేయగలిగేది అది. ఓకేనా?
ఓకే సార్. ప్లాట్లు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగండి, చెప్తాను. మిగిలిన వాళ్ళు కూడా అంటారు ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా. ఏం లేవు సార్. వాట్ యు మీన్ ఎఫ్టీ? స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. తెలుసా మీకు ఎఫ్టీ అంటే తెలుసా? ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఎఫ్టీ క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఒకటి ఉంది. నో సార్. తెలుసా తెలీదా ఎఫ్టీ? సార్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఎఫ్టీ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు ఫైండ్ అవుట్ ఎఫ్టీ? మీరు ఆబ్సెంట్ క్లాస్ కలెక్ట్ చేసుకోవాలి కదమ్మా. వీడియో క్లాస్ ఉన్నాయి, ఆబ్సెంట్ లో ఉన్నాయి, కలెక్ట్ చేసుకోవాలి. తెలుసా తెలియదు ఎఫ్టీ అనేది? హలో మా 27 ఆన్సర్ చేయండి. మ్యూట్ చేసుకోవద్దు. నేను చెప్పే వరకు మ్యూట్. కెన్ డిఫైన్ ఎఫ్టీ? నో సార్. బ్యాండ్విడ్త్ గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ అంటారమ్మా అది. వాట్ ఈస్ బ్యాండ్విడ్త్? గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్. రిపీట్ వన్స్ అగైన్. What is the FT? Gain bandwidth product. So what do you mean gain? Which gain? Gain considered the C amplifier voltage gain AV అంటాం. ఓకేనా? కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఓకే కనిపిస్తుంది. గెయిన్ ప్రొడక్ట్ కదా, గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ అన్నాం కాబట్టి గెయిన్ అండ్ బ్యాండ్విడ్త్ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే FT అవుతుంది కదా. ఇప్పుడు బ్యాండ్విడ్త్ ఫార్ములా ఏంటి? బ్యాండ్విడ్త్ ఫార్ములా ఏంటమ్మా? చెప్పాలి. వాట్ యు మీన్ బ్యాండ్విడ్త్? సార్ నో ఏదో చెప్పాలి నాకు. వాట్ యు మీన్ బ్యాండ్విడ్త్? చూస్తున్నామా? వచ్చారా అదా బ్యాండ్విడ్త్? హలో బ్యాండ్విడ్త్ వచ్చారా అదా? డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్రశ్న ఎవరికి అవసరం లేదు అనుకుంటాను. సరే, ఎఫ్హెచ్ మైనస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఈడీసీలో చదివారు కానీ ఏఈసీలో మొత్తం చదివారు, నో అంటున్నాం కదా. బ్యాండ్విడ్త్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈసీ స్టూడెంట్ అయ్యండి ఓకేనా. ఎఫ్టీ తెలియకపోవడం, ఎక్స్పెరిమెంట్లు ఇచ్చాము, ఎక్స్పెరిమెంట్ లిస్ట్ ఇచ్చాము, అబ్జర్వేషన్స్ ఇచ్చాము, ప్రింటెడ్ కాపీ ఇచ్చాము, డెమాన్స్ట్రేషన్ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తే నాకు తెలియదు అంటున్నావు ఓకేనా. బ్యాండ్విడ్త్ డిఫరెన్స్ తెలియదు అంటున్నావు, మరి ఆన్సర్స్ రిజల్ట్స్ ఎలా వస్తాయమ్మా చెప్పండి. ఈసీ స్టూడెంట్ అండ్ ఈడీసీ చదివి ఏఈసీ చదివే టైంకి బ్యాండ్విడ్త్ డెఫినేషన్ చేయలేకపోయారంటే మేము చెప్పడం అవసరం అంటారా? ఆలోచించండి ఒకసారి. రిమైనింగ్ ఆల్సో 1 to 21, 26 వరకు ఒకళ్ళు అటెండ్ చేయలేదు కానీ డిస్ప్లే ఉంది. వాట్స్ అవర్ ప్రాబ్లం? 1 నుంచి 27 వరకు ఆన్సర్ చేయలేదు, ఒకళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే అటెండెన్స్ ఇమ్మన్నా కూడా డిస్ప్లే వస్తే సరిపోతుందండి? ఆలోచించండి ఒకసారి ఓకేనమ్మా. చదవాలి, చెప్పినప్పుడు వినాలి, మళ్ళీ అడిగినప్పుడు రీప్రొడ్యూస్ చేయగలగాలి, అప్పుడే కదా ఫుల్ఫిల్ అవుతుంది. మా మానాన్ని మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీ మానాన్ని తిరిగి వేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ అవుతాయి? రైట్. ఎఫ్ఎస్ మైనస్ ఎఫ్ఎల్ అనేది బ్యాండ్విడ్త్ ఫార్ములా అనమాట. అది ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్ తీసుకుని అంటే సెమిలాగ్ తీసుకుని దాని నుంచి ఎఫ్హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. అది గ్రాఫ్ తీసుకుంటే కనుక గెయిన్ వోల్టేజ్ గెయిన్ అని చూసారా, ఆ రెస్పాన్స్ లో మాక్సిమం వోల్టేజ్ గెయిన్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ తీసుకుని ఎఫ్హెచ్ ఎఫ్ఎల్ క్యాల్కులేట్ చేస్తే ఎఫ్టీ వస్తుంది మనం. అర్థమైందా? గెయిన్ యూనిట్స్ నో యూనిట్స్ కాబట్టి ఎఫ్టీకి బ్యాండ్విడ్త్ యూనిట్స్ ఏదైతే ఉందో అదే యూనిట్స్ అవుతాయి, హెచ్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి అన్నమాట. సో ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే ఎఫ్టీ క్యాల్కులేట్ చేయడం అనేది అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 హెడ్జ్ నుంచి
యాజ్ పర్ your ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదా 500, 300, 500 హెడ్జెస్ వరకు ఉన్నాయి. జనరల్‌గా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 1 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. లో మాక్సిమం ఎక్కడి వరకు అయితే మీకు గెయిన్ ఫాల్ వరకు వస్తుందో అక్కడ వరకు తీసుకోవచ్చు. ఈ రేంజ్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని అవుట్‌పుట్ మెజర్ చేస్తారు. హార్డ్వేర్ ఎక్స్పెరిమెంట్ వైజ్ అయితే. సిమ్యులేషన్ అయితే ఏం చేస్తారు, సర్క్యూట్ అంతా కన్స్ట్రక్ట్ చేసి సిమ్యులేట్ అనే సింబల్ ఉంటుంది ఓకేనా. ఈ టైప్ ఆఫ్ సింబల్ వస్తుంది, రన్ సింబల్. సో అది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మేము ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. అందులో మీకు మాక్సిమం గెయిన్ ఎంత వస్తుంది మెజర్ చేయొచ్చు. లోయర్ ఫ్రీక్వెన్సీ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మెజర్ చేయొచ్చు. ఆ రెండింటి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ అది ఆన్సర్ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? రైట్, మిగిలిన వాళ్ళు కూడా చూడండి అమ్మ, జాగ్రత్త చూడండి. హెడ్జ్ కిలో హెడ్జ్ ఎంత వస్తుంది. సో సిమ్యులేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, మీకు ఈ లోయర్ కట్ ఆఫ్ అప్పర్ కట్ ఆఫ్ అనేది మీకు గ్రాఫ్ నుంచి గ్రాఫ్ ఎలా వస్తుంది, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్, ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ కదా, ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ ఇన్ డెసిబుల్, వోల్టేజ్ గెయిన్ అని డీబీలో ఉంటుంది, 20 log of AV తీసుకుని మీకు సి యాంప్లిఫైర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే లో ఉంటుంది రెస్పాన్స్. దీనికి ఒక 3 decibel లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే అక్కడ లెస్ చేస్తాం అనమాట అవి. సో మాక్సిమం గెయిన్ ఇది AVM, దీని ఏమంటాము మాక్సిమం వోల్టేజ్ గెయిన్, మిడ్ బ్యాండ్ గెయిన్ అనమాట అది. సో మాక్సిమం గెయిన్ ఏదైతే వచ్చిందో AVM వస్తుంది. ఇది 1/√2 times ఆఫ్ ఇట్ మాక్సిమం వోల్టేజ్ గెయిన్ తీసుకుంటే కనుక ఎంత వస్తుందంటే 1/√2 times ఆఫ్ AVM. ఇది 20 log of 1/√2 తీసుకుని మీకు -3 వస్తుంది. సో ఇది గెయిన్ ఇన్ డీబీ కాబట్టి 20 log of AV తీసుకుంటే డెసిబుల్ వస్తుంది. రేపు 20 log of 1/√2 ఈజ్ ఈక్వల్ టు -3 వస్తుంది. అంటే మాక్సిమం గెయిన్ సపోజ్ ఒక 30 dB ఉంది అనుకోండి, మాక్సిమమ్ 30 dB ఉంది ఓకేనా. దానికి 3 decibel లెస్ చేస్తే ఏమవుతుంది, -3 decibel లెస్ చేస్తే ఏమవుతుంది, -27 +27 ఓకే 27 dB వస్తుంది. అంటే 27 dB దగ్గర ఆ లైన్ కనెక్ట్ చేస్తే కనుక ఇది లోయర్ ఫ్రీక్వెన్సీ, లో లెవెల్ గెయిన్ దగ్గర ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, అలాగే హై లెవెల్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి దట్ లో లెవెల్ గెయిన్ ఇంటర్సెక్ట్ ఫ్రీక్వెన్సీ ఇస్ నోన్ యాజ్ FL అంటాం. హై లెవెల్ దగ్గర తీసుకున్నది FH గా తీసుకుంటాం. సో డిఫరెన్స్ బిట్వీన్ FH మైనస్ FL అనేది బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైయర్. అమ్మా 27 అర్థమైందా? ఇప్పుడు ఆన్సర్ చేయండి, బ్యాండ్ విడ్త్ అనేది ఎలా వస్తుందో. ఓకేనా? 27 నాకు తెలియదు అన్నారు కదా, ముగ్గురు క్లారిటీ ఇచ్చిందా? అలాగే ఏదైనా డౌట్ అడిగితే మేము క్లారిఫై చేస్తాం, మళ్ళీ అది మర్చిపోకూడదు క్లాసెస్ చెప్పినప్పుడు చేస్తున్నారు. ఓకే 27 హలో అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. 27 హలో సరే. సో ఇప్పుడు మనకి బ్యాండ్ విడ్త్ అనేది వచ్చింది కదా, బ్యాండ్ విడ్త్ ఇస్ ద FH మైనస్ FL పాయింట్ ఇక్కడ చేస్తుంది చూసారా, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుని గెయిన్ ఏవిఎం అన్నాం కదా, మాక్సిమం గెయిన్ ఇక్కడ ఎంత వస్తుంది అది వచ్చింది 30 dB అన్నాం కదా. సో 30 dB ఈ గెయిన్ ఇంటూ బ్యాండ్ విడ్త్ మల్టిప్లై చేస్తే కనుక FT వస్తుంది, FT. దట్ ఈస్ సి యాంప్లిఫైయర్ నుంచి ఫైండ్ అవుట్ FT అనేది డిఫరెంట్. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. Any more doubts on this one? Hello? బి సెక్షన్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కదా, బి సెక్షన్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అండ్ ఎనీ ప్రాక్టికల్ ఇష్యూ రిలేటెడ్ అండ్ థియరిటికల్ రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ వచ్చినా నాకు అడగండి, చెప్తాను. అది
A and B sections. ఎవరో అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మరి డౌట్స్ ఏమీ లేవా? అడిగితేనే రాదంటున్నారు, డౌట్ అడగమంటే అడగట్లేదు. హలో, ఇంకా 31 నుంచి ఉన్నారు. 31 to 40, 50 వరకు ఎవరైనా ఉన్నారో ఆన్సర్ చేయండి. 31 to 50. సుధాకర్, ఫస్ట్ 50 మందికి రెస్పాన్స్ ఇవ్వమంటే ఒకళ్ళు ఇచ్చారు. క్వశ్చన్ డౌట్ అడిగితే లేదన్నారు, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయట్లేదు. రికార్డ్ అవుతున్నారు. హలో, 31 to 50. 31 to 50 ఆన్సర్ చేయండి అమ్మా, ఆన్సర్ చేయండి. అటెండెన్స్ ఇవ్వండి. 31 to 50 ఒకసారి వీడియో ఆన్ చేసి అటెండెన్స్ ఇవ్వండి అమ్మా నాకు. 31 ఉన్నారా? 31 ఇలా రెస్పాండ్ అవ్వట్లేదండి. అర్థమవుతుందో ఏంటో లేదో కూడా తెలియట్లేదు. ఇలా అటెండెన్స్ ఇవ్వండి అన్న మాట్లాడరు, డౌట్స్ అడగమన్న మాట్లాడరు, ఏదైనా అడిగినా చెప్పట్లేదు. అట్లా 31 ప్లీజ్ రెస్పాండ్. వినిపిస్తుందా అండి? అసలు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? 31 మీరు అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ రికార్డ్ అన్ని ఓపెన్ చేసి ఎవరైతే మీరు ఆన్సర్ చేయలేదో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఏమి ఇవ్వాలో అడుగుతాను. ఓకేనా? మిమ్మల్ని అడుగుతాను, ఏ పనిష్మెంట్ ఏమంటారో అదే ఇస్తాను మీరు అడిగింది. 36 అన్నారా? 36 మా 36 give your answer. అటెండెన్స్ అనేవ్వండి అమ్మా. 36 40 2-3 టైమ్స్ అడుగుతున్నాను, అసలు కొంచెం కూడా రెస్పాన్స్ పెడతాను. 40 గుడ్. హర్షిత, డౌట్స్ ఏమైనా ఉన్నాయి? మనం అన్నిట్లో ఉండండి ఒక నిమిషం. మనకి మాట్లాడడానికి కూడా దొరకట్లేదమ్మా ఎవరును. 40 వరకు అడిగితే 27 రెస్పాండ్ అయ్యారు, 40 రెస్పాండ్ అయ్యారు. అవుట్ ఆఫ్ 40 అప్ టు 50 నెంబర్స్. అందుకని అన్నిట్లో ఉండండి అమ్మా, అన్నిట్ చేయొద్దు. 40 ఎందుకని 40 మెంబర్స్ లో ఇద్దరు ప్రజెంట్ చెప్పడం ఏమైపోయారు మిగిలిన వాళ్ళు. 24 నెట్వర్క్ ఇష్యూ అంట. నెట్వర్క్ ఇష్యూ వచ్చినప్పుడు నెట్వర్క్ ప్రాపర్ గా ఉన్నాయి తీసుకోవాలి. నెట్వర్క్ ఆన్సర్ కాదు కదా అవి. అందరికీ నెట్వర్క్ ఇష్యూ అయితే ఇంకా ఉపయోగం ఉంది. టెలికాం సెక్టర్ అన్ని మూసేసుకోవాలి. ఆన్సర్ చేయండి అమ్మా. 40 లైన్ లో ఉండండి. ఓకే, ఎందుకు చేసుకుంటున్నారు? రైట్. Is any more doubts on the theoretical or practical experiments? డౌట్స్ ఏమైనా ఉన్నాయి మీకు ఇప్పుడు వరకు వాటిలో? నో డౌట్సా? ఇప్పుడు చెప్పిన ఎఫ్టీ క్యాలిక్యులేషన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్పాను. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్, అర్థమైందా? నేను చెప్పక ముందు తెలిసిందా, అంత చెప్పిన తర్వాత తెలిసిందా? అంటే గుర్తులేదు సార్, మీరు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది. మరి చదువుకోవాలి. అది ఆల్రెడీ మనం క్లాస్ లో చెప్పాను క్లియర్ గా, మరి మర్చిపోకూడదు. ప్రతిసారి అయ్యే చెప్పుకుంటే వెళ్తే కొత్త చెప్పి నేర్చుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చెప్పగలరా వాట్ యు మీన్ ఎఫ్టీ? ఏదైనా క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ రైట్ చేస్తే నేను దానికి రిలేటెడ్ చెప్పగలుగుతాను. మిగిలిన వాళ్ళు కూడా చక్కగా వింటారు. వాట్ యు మీన్ ఎఫ్టీ?
product of bandwidth and voltage gain is called as. రైట్, గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ అంటాం అన్నమాట అది. ఓకేనా? కెన్ యు డిఫైన్ బ్యాండ్విడ్త్? The difference between upper cut of frequency and lower cut of frequency is called bandwidth. బ్యాండ్విడ్త్ అంటారు. సో గెయిన్ మాక్సిమం గెయిన్ వస్తుందా, లో లెవెల్ గెయిన్ వస్తుందా, మీడియం లెవెల్ గెయిన్ వస్తుందా? గెయిన్ అనేది ఎక్కడ తీసుకుంటాము? గెయిన్ బ్యాండ్ ప్రొడక్ట్ కదా ఎఫ్టీ అంటే. గెయిన్ ఎక్కడ తీసుకోవాలి? లో లెవెలా, మీడియం లెవెలా, హై లెవెలా? స్క్రీన్ షేర్ లో ఉంది, స్క్రీన్ లో చూపించాను. సరే, 50 Hz నుంచి 1 million రేంజ్ లో తీసుకో, 1 MHz రేంజ్ లో తీసుకోవాలి. నేను అడిగిన గెయిన్ అమ్మ, గెయిన్ ఏ రేంజ్ లో తీసుకుంటారు? మాక్సిమం గెయిన్ తీసుకుంటారా, మినిమం గెయిన్ తీసుకుంటారా, మీడియం గెయిన్ తీసుకుంటారా? ఇంత గ్రాఫ్ లో చూపించాను కదా, గెయిన్ ఎక్కడ చూపించాను, ఏవేమో ఒక మాక్సిమం గెయిన్ అనుకున్నాను 30 dB. ఓకే, కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. దాంట్లో గెయిన్ ఎంత ఇచ్చాను, ఏవి కూడా ఎంత ఇచ్చాను వాల్యూ? 30 dB. 30 dB అన్నది మాక్సిమం గెయిన్. సో కన్సిడర్ మాక్సిమం గెయిన్. ప్రిఫర్ గెయిన్ అంటే మాక్సిమం గెయిన్ ప్రిఫర్ చేయాలి. రెస్పాన్స్ నుంచి కన్సిడర్ ద మాక్సిమం గెయిన్. ఓకే, ట్రైలర్ చెప్పండి. ఓకేనమ్మా, ఇప్పుడు బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఫ్రమ్ ది గ్రాఫ్ కన్సిడర్ FH అండ్ FL, ప్లస్ మైనస్ FL, ఆ రెండింటిని డిఫరెంట్ చేస్తే బ్యాండ్ విడ్త్ వస్తుంది. సో జనరల్ సి యాంప్లిఫైర్ రేంజ్ ఆఫ్ ది వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది బ్యాండ్ విడ్త్ ఇన్ సి యాంప్లిఫైర్? వెళ్తావా? What is the range of the bandwidth for C amplifier? Idea undamma? 40. Respond amma. No sir. Maximum bandwidth vastama around 200 to 300 bandwidth edges daaka kilohertz daaka vastadi. C amplifier, operation amplifier ఇవన్నీ కూడా వైడర్ బ్యాండ్స్ కదా. అనాలిసిస్ చూసుకోవాలి మరి. అనాలిసిస్ చేస్తే ఒక రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, గెయిన్ ఎంత వస్తుంది కూడా తెలుస్తుంది. చూసుకో, చెప్పేసి వదిలేసుకోకూడదమ్మా. స్టడీ చేయండి, కూడా మెటీరియల్ ఉంది మీకు. ఏదంటే నువ్వు అని సమాధానం ఇస్తున్నారు. మరి ట్యూన్ యాంప్లిఫైర్ బ్యాండ్విడ్త్ ఎంత వస్తుంది? ట్యూన్ యాంప్లిఫైర్ బ్యాండ్విడ్త్ ఎంత వస్తుంది? వైడర్ బ్యాండ్. కెన్ యు డిఫైన్ ట్యూన్ యాంప్లిఫైర్? What is the operation of the tune amplifier? Can you draw the frequency response of the tune amplifier? Ma? Tune amplifier bandwidth సెంటర్ దగ్గర డిక్రీజ్ అవుతుంది సార్. తర్వాత సెంటర్ తర్వాత ఇండక్టివ్ ఫ్రీక్వెన్సీను కెపాసిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. అసలు ట్యూన్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్ లో నారో బ్యాండ్ లో ఉంటుందా, వైడర్ బ్యాండ్ లో ఉంటుంది? అది వైడర్ బ్యాండ్. ట్యూన్ యాంప్లిఫైర్ వైడర్ బ్యాండ్ అన్నారంటే ఈసీ స్టూడెంట్ అయ్యిండు, చెప్పిన వాళ్ళు విన్న వాళ్ళు అడిగిన వాళ్ళు కూడా పడాలమ్మా. నారో బ్యాండ్ పెడుతుంది. చూడండి బ్యాండ్ గ్రాఫ్ ట్యూన్ యాంప్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, కనిపిస్తుందా? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ట్యూన్ యాంప్లిఫైర్ కి? ఓకేనా? ఎలాగైనా కదా గ్రాఫ్ ఉన్నది కనిపిస్తుందండి, పక్కన రాసాను చిన్న గ్రాఫ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర వెరీ పీక్ వాల్యూ దగ్గర ఉంటుంది. అది దీంట్లో వైడర్ గా ఉండదు. రిమైనింగ్ యాంప్లిఫైర్స్ అన్ని కూడా వైడర్ గా ఉంటాయి, కానీ దీని బ్యాండ్విడ్త్ వెరీ స్మాలెస్ట్ అనమాట, అంటే నారోయర్. పర్టికులర్ క్లాసిఫికేషన్స్ బ్యాండ్విడ్త్ లో తీసుకుంటే నారో బ్యాండ్విడ్త్ అండ్ వైడర్ బ్యాండ్విడ్త్ క్లాసిఫికేషన్ యాంప్లిఫైర్స్ ఉంటాయి. ఆ నారో బ్యాండ్ యాంప్లిఫైర్ ట్యూన్ యాంప్లిఫైర్స్ అంటారు. ఓకే, అర్థమైందమ్మా? వైడర్ బ్యాండ్విడ్త్ అనేవి సిఏ యాంప్లిఫైర్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, ఇవన్నీ హైగైన్ యాంప్లిఫైర్స్ అన్నమాట. సిఎస్ కామన్ సోర్స్ యాంప్లిఫైర్స్ ఇవన్నీ కూడా వైడర్ బ్యాండ్విడ్త్ అన్నమాట. ట్యూన్ యాంప్లిఫైర్ అనేది నారో బ్యాండ్ యాంప్లిఫైర్స్. సరే, మీరు క్వశ్చన్ నేను అడిగి నేనే ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది మరి. అట్లా మీరు అడిగితే నేను ఆన్సర్ చేస్తే అది అర్థవంతంగా ఉంటుంది.
ట్యూన్ యాంప్లిఫైర్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అలా ఉంటుంది. అవునా? అబ్జర్వ్ చేశారా థియరీ చెప్పినప్పుడు? ఈ పీక్ వోల్టేజ్ అనేది సడన్ గా పీక్ రైజ్ అయ్యి మళ్ళీ సడన్ గా ఫాల్ అయిపోతుంది. ఇక్కడ బ్యాండ్ విడ్త్ వచ్చేవాడికి ఎంత అవుతుంది? ఎఫ్ఎల్ అండ్ ఎఫ్హెచ్ వెరీ స్మాల్ డిఫరెన్స్ అనమాట. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1 to 5 kHz వరకునే ఉంటుంది. నియర్లీ 5 kHz వరకు ఉంటుంది, 4-5 kHz వరకు. కానీ రిమైనింగ్ ఫ్రీక్వెన్సీ అన్ని కూడా మోర్ దాన్ 200 kHz ఉంటుంది. ఇప్పుడు ఇందులో వైడర్ బ్యాండ్ విడ్త్ ఏది, నేరో బ్యాండ్ విడ్త్ ఏది? వచ్చేసారా అమ్మా? వైడర్ బ్యాండ్ విడ్త్ ఏది, నేరో బ్యాండ్ విడ్త్ ఏది? నేరో బ్యాండ్ విడ్త్ అరౌండ్ 5 kHz అంటే ట్యూన్ యాంప్లిఫైర్ వస్తుంది. ఓకే, 200 kHz దాంట్లో 200 kHz వస్తుంది, వైడర్ బ్యాండ్ విడ్త్ వస్తుంది. అంటే ఎక్కువ కదా, బ్యాండ్ విడ్త్ ఎక్కువ అనేది కదా, డిస్టెన్స్ ఎక్కువ ఉండొచ్చు సార్. అది ఆ కాన్స్టెంట్ ఆంప్లిట్యూడ్ ఏదైతే ఉందో మీకు విత్ లార్జ్ ఫ్రీక్వెన్సీలో అది వైడర్ బ్యాండ్ విడ్త్ వస్తుంది. తెలిసిందమ్మా రెండింటికి డిఫరెన్స్? 40. మరి అలా చదవాలి. ట్యూన్ యాంప్లిఫైర్ నేరో బ్యాండ్ విడ్త్ అన్నాము, అక్కడ గ్రాఫ్ గీసాము, దానికి ఆప్ యాంప్ చెప్పాము, కామన్ సోర్స్ యాంప్లిఫైర్స్ చెప్పాము, తర్వాత బీజేటీ రిలేటెడ్ యాంప్లిఫైర్స్ అని చెప్పాము కదా, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ చెప్పాము. అది వైడర్ బ్యాండ్ విడ్త్, ఇది నేరో బ్యాండ్ విడ్త్ ఎలా వస్తుందని చెప్పి మళ్ళీ అయినా కూడా మొదలు కొట్టిస్తాం కదండి. జాగ్రత్త చూసుకునే తెలియని వాళ్ళు అలా ఉంటే కనుక అది అబ్జర్వ్ చేయండి అన్నమాట. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఉన్నారా? నెంబర్ డౌట్స్ రిమైనింగ్? 40, 20, 50 ఉన్నారండి ఎవరన్నా? రెస్పాండ్. 47, 49 ఇద్దరు ఉన్నారు, బిట్వీన్ 41 to 50. బి సెక్షన్ వాళ్ళు ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి అమ్మా. నెంబర్ డౌట్స్ అడగండి, సరదాగా ఏదైనా డౌట్స్ అడుగుతున్నా. మీరు ఊరికి అడిగితే నేను 4 చెప్తున్నాను, అడగొచ్చు కదా, అడగడానికి కూడా భయం అయితే అట్లా. ఫ్రమ్ ది బి సెక్షన్, థియరిటికల్ ఆర్ ప్రాక్టికల్? ఎనీ మోర్ డౌట్స్? బి సెక్షన్ లో B0 to B9 ఒకసారి రెస్పాండ్ అవ్వండి. బి సెక్షన్ B0 to B5. పర్వాలేదు, ఓకే, ఓకే. హలో, B0 to B9 రెస్పాండ్. యువర్ అటెండెన్స్ B0 to B9. ఇది ఆడియో వీడియో కూడా ఆన్ చేయండి, ఆన్ చేసి మాట్లాడతాం సార్. B0 పాసిబిలిటీ ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసి ఒకసారి నాకు ఆన్సర్ చేయండి. B0. B1 అటెండెన్స్ అనేవ్వండి అయ్యా, అటెండెన్స్ అనేవ్వండి అయ్యా. కనీసం అటెండెన్స్ కోసం రెస్పాండ్ అయితే నేను ఏదైనా అడుగుతాను. B1, B2, B3, B3. ప్రెజెంట్ సార్. ఓకే, గుడ్ అమ్మా. ఒకసారి అన్మ్యూట్ లో ఉండండి, మ్యూట్ చేయొద్దు. ఓకే సార్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ప్రీవియస్ థియరిటికల్ గానీ ప్రాక్టికల్ గానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. లేదు సార్. డౌట్స్ ఇప్పుడు చెప్పిన వాటిలో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ FT క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను, అది ఐడియా వచ్చింది కదా మీకు? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, డిఫరెంట్ రెస్పాన్స్. వచ్చింది సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నవి. ఆసిలేటర్, లాస్ట్ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, హ్యాపీ ఆసిలేటర్, 3 ఆసిలేటర్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ అట్లా సిమ్యులేషన్ కూడా అవే చేసి ఇంకొక 2 ఎక్స్పెరిమెంట్స్ రిలవెంట్ మీకు నచ్చిన ఏదైనా ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్పేసి అన్నాము. వాటిలో ఆసిలేటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్స్పెరిమెంట్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు మీకు సైమల్టేనియస్ ఉంటాయి కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంది? నో సార్. నో డౌట్స్. మీకు RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఉందనుకోండి, ప్రాక్టికల్ గా మీరు ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తారు RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ నుంచి?
వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఆర్సీ ఫేస్ ఆసిలేటర్ ఆర్ కాల్పిట్స్ హార్ట్లీ ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఆసిలేటర్స్ అన్ని కూడా ఒకటే కాన్సెప్ట్. ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఏం మెజర్ చేస్తారు? వాట్ ఈస్ ద రిక్వైర్డ్ పారామీటర్? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఫ్రమ్ ద ఆసిలేటర్ సర్క్యూట్? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, తెలియకపోతే నేను చెప్తాను. ఆసిలేటర్స్ నుంచి ప్రాక్టికల్ నుంచి మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్? మిగిలిపోవడం వింటున్నాం చూడండి, అడిగినప్పుడు ఎలాగో ఆన్సర్ చేయట్లేదు. నేను చెప్పేటప్పుడు అన్న తీసుకోండి జాగ్రత్తగా, మీకే తీసుకోలేదు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్స్ సార్. రైట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్ మనకు ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే డెఫినెట్లీ ఫ్రీక్వెన్సీ కదా. ఎస్ సార్. అప్పుడు ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ అండ్ థియరిటికల్ రెండు టేబుల్స్ ఉంటాయి అవి ఆసిలేటర్స్ మేము చేసినప్పుడు. హౌ టు క్యాలిక్యులేట్ థియరిటికల్ అండ్ హౌ టు మెజర్ ప్రాక్టికల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో క్లారిఫై చేయగలరా నాకు? థియరిటికల్ గా ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రాక్టికల్ గా ఫ్రీక్వెన్సీ ఎలా మెజర్ చేస్తారు? చూడండి, థియరిటికల్ గా క్యాలిక్యులేట్ చేసి కంపేర్ విత్ ది ప్రాక్టికల్ వాల్యూస్. ప్రాక్టికల్ లో ఏం చేస్తాం, మెజర్మెంట్స్ తీసుకుంటాం. హౌ టు మెజర్ ఫ్రీక్వెన్సీ, ఆ రెండు తెలిస్తేనే మీకు ఆ రెండు నియర్ బై కోఇన్సిడెంట్ గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. థియరిటికల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వాటికి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి చెప్పండి, పర్వాలేదు, మీకు తెలియకపోయినా ఇబ్బంది ఏం లేదు. నాకు రెస్పాన్స్ ఇస్తే మీరు కరెక్ట్ చెప్పారనుకోండి ఇట్స్ ఓకే, ఒకవేళ రాంగ్ చెప్పారనుకోండి అది కరెక్ట్ కాదని ఎలాగ కరెక్ట్ చేయాలని నేను చెప్పగలుగుతాను. ఇందాక ఎఫ్ఏ అడిగాను, డౌట్స్ ఏమైనా అడిగితే డౌట్ లేదన్నారు, ఎఫ్ఏ అడిగినప్పుడు తెలియదు అన్నారు, అంటే చెప్పానా లేదా? అలాగే తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఆ విధంగా చెప్తా చేసుకోవడం గుడ్. చెప్పండి. F not equal to 1/2 pi RC root of 6 plus 4k. ఆ ఫార్ములా యూస్ అది థియరిటికల్ ఫార్ములా కాదు, అది థియరిటికల్ sir. ఫార్ములా. ఇప్పుడు దాన్ని చేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏం సార్? నేను స్క్రీన్ మీద కూడా రాస్తున్నాను చూడండి, మీకు మీరు చెప్పిన మీద రాస్తాను. Okay, కరెక్ట్ sir. అయితే కనుక ఇట్స్ ఓకే, రాంగ్ అయితే మళ్ళీ మాడిఫై చేస్తాను. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ థియరీ క్యాలిక్యులేషన్స్? థియరీ ఫార్ములా అని చెప్పారు. ఎస్ సార్. F is equal to 1/2 pi RC root of 6 plus 4k. 4k. 4 6 plus 4k. 6 plus 4 kana? Yes sir. What do you mean K? Sir? K అనేది ఏంటి? K అనేది ఒక టర్మ్ మనం K అనుకున్నాం. Yes sir. Yes sir. Is it RL by R or R by RL? RL by R. RL by R. kana? Then K అనుకున్నాం మనం. Actually square root of 6 plus 4 RL by R. ఒకవేళ RL is equal to R అయింది అనుకోండి, థియరిటికల్ మన సర్క్యూట్ లో RL is equal to R అయితే ఇప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది. 1 into 4 అవుతుంది. 4 plus 6 10 అవుతుంది. ఇప్పుడు కాబట్టి ఇచ్చిన వాల్యూని బట్టి R వాల్యూ సేమ్ అయి ఉంటే కనుక ఇది √10 అవుతుంది కదా. సో థియరిటికల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు R వాల్యూ ఇస్తారు, C వాల్యూ ఇస్తారు. ఈ RL అండ్ R వాల్యూ తెలుస్తుంది కాబట్టి కండిషన్స్ బట్టి ఈ అప్లై చేస్తే ఫ్రీక్వెన్సీ వచ్చేస్తారు. అవునా? అది థియరిటికల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు దీని రేంజ్ ఎంత ఉండాలి? ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ కి ఓకేనమ్మా, రేంజ్ ఎంత ఉండాలి? Is it audio frequency or radio frequency? RC phase shift. Is it audio frequency or radio frequency? Audio frequency sir. Audio frequency and low frequency, high frequency. Low frequency. Low frequency, right. అంటే ఫ్రీక్వెన్సీ మనకి ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో రావాలి అంటే ఇది లో ఫ్రీక్వెన్సీలో ఉండాలి కదా. అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ లో అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. అప్రాక్సిమేట్లీ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత? గుర్తులేదు సార్.
ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అమ్మా గుర్తులేకపోవడం ఏంటి, చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. ఆడియో ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ అన్నా, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ, అందులో రేడియో ఫ్రీక్వెన్సీలో ఆల్ఫా ఫ్రీ ఆసిలేటర్స్ చెప్పినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీలో హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ, ఆల్ఫా హై ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కూడా క్లాసిఫై చేశాను. రేంజ్ ఆఫ్ ద వాల్యూస్ ఇచ్చాను. గుర్తుండేలాగా చదువుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎప్పుడు అడిగినా అది రీప్రొడ్యూస్ అవ్వాలి. ఆ ఆన్సర్ రాకుండా ఉండటం కోసమే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటాము. అది ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? ఎస్ సార్. ఆడియో ఫ్రీక్వెన్సీ 20 to 20 కిలోహెర్ట్జ్ చిన్నప్పుడే నేర్చుకున్నారమ్మా. ఎలా లోయర్ స్టాండర్డ్ లో నేర్చుకుని ఉంటారు. 20 to 20 కిలోహెర్ట్జ్ ఆడియో ఫ్రీక్వెన్సీ తెలియదా? ఈసీఈ స్టూడెంట్ అయ్యండి ఫ్రీక్వెన్సీ రేంజ్ చెప్పలేదంటే చెప్పిన వాళ్ళు తిడతారు ముందు. అర్థమవుతుందా? ఎస్ సార్. మమ్మల్ని తెప్పించడం అది బాగుందా? మీకు సరదాగా ఉందా? లేదు సార్. లేదు కదా. మరి ఈసీ స్టూడెంట్ అయ్యండి ఎలాబరేటెడ్ గా మీకు సెకండ్ ఇయర్ లో నుంచి చక్కగా ఈసీ చదివేసుకున్నారు అవునా. ప్లస్ అవును. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఫర్ ఈవెన్ మ్యాగజైన్స్ చదువుతూ ఉండాలి, హాబీ ప్రాజెక్ట్స్ చదువుతూ ఉండాలి. కొన్ని నెట్ లో బోల్డ్ అని ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా. అవి అసలు ఏ ఫెసిలిటీ లేనప్పుడే ప్రమాణం చదువుకున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటప్పటికి వదిలేస్తున్నారు. అన్ని ఉన్నాయి, ఫోన్ లో ఉన్నాయి, కానీ బ్రెయిన్ లో ఫీడ్ చేసుకోగలగాలి. రీప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన విధంగా ప్రిపేర్ అవ్వాలమ్మా. ఓకేనా? అన్ని ఉండటం గొప్ప కాదు, కానీ లేని చోట కలెక్ట్ చేసుకుని బ్రెయిన్ లో ఫీడ్ చేసుకోవడమే ఇది గొప్పతనం. అవునా కదా? ఎస్ సార్. ఫోన్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బుక్స్ లో ఉన్నాయి, కానీ చూసి చెప్పడం కాదు, అడిగినప్పుడు ఇన్స్టెంట్ గా చెప్పగలిగే విధంగా మీరు అది ట్యూన్ చేసుకోగలగాలి. ఓకే? ఓకే సార్. సో ఆడియో ఫ్రీక్వెన్సీ 20 to 20 కిలోహెర్ట్జ్ రేంజ్ అన్నట్టు గుర్తుందా సార్? ఎస్ సార్. మరి గుర్తులేదంటే అలాగా అది అడిగినప్పుడు ఆన్సర్ పక్కనే గూగుల్ సెర్చ్ లో ఎలా చెప్తే వస్తున్నాయో అలాగే మీ బ్రెయిన్ నుంచి కూడా రావాలమ్మా. అది మీరు అందరూ ఏం చేస్తున్నారు, గూగుల్ సెర్చ్ లో కొట్టంగానే వచ్చేస్తున్నాయి కాబట్టి దానికి అలవాటు పడిపోయారు. మీ బ్రెయిన్ అంటే మీరే పెద్ద గూగుల్ సెర్చ్ అవునా. ఓకే సార్. మరి అది అసలు గూగుల్ సెర్చ్ కన్నా కూడా మా పవర్ఫుల్ బ్రెయిన్ ఏమో మన అన్నీ కూడా. కాకపోతే మనం దాన్ని యూటిలైజేషన్ చేయట్లేదు, డిపెండెంట్ అయిపోయాం. ఇది రైట్? ఎస్ సార్. మరి అది అట్లా ఉండకూడదు కదా. మిగిలిన వాళ్ళు కూడా క్యాజువల్ చెప్తున్నాను, డోంట్ బి సీరియస్. చక్కగా మిగిలిన వాళ్ళు కూడా చూస్తూ ఉండండి. మనదే ఒక ఎక్కడ ఏదైనా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది మన దగ్గర నుంచి. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, దాన్ని నిద్రపుచ్చేసాం, డియాక్టివేట్ అయిపోయినాయి అవన్నీ కూడా. అవి డియాక్టివేట్ అయిపోయి గూగుల్ మీద డిపెండ్ అయిపోయి వాటి మీద సెర్చ్ చేస్తూ ఆ సెర్చ్ ఇంజిన్ వాటికి యాక్టివేట్ చేస్తున్నాం అంతే. అవన్నీ కూడా మనం చేసినవే, అయితే ఆ స్టోరేజ్ మన దగ్గర కూడా ఉంటుంది. అట్లాగే ప్రిపేర్ అవ్వండి. ఆడియో ఫ్రీక్వెన్సీ అనగానే క్లాసిఫికేషన్స్ ఆసిలేటర్ తీసుకుంటే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అండ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అనేవి రెండింటికి సపరేట్ చేస్తాం ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ని. ఓకే? ఆడియో ఆర్సీ సెక్షన్ లో 2 ఆసిలేటర్స్ ఉన్నాయి కదా, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ అండ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్స్. అలాగే ఎల్సిసి నెట్వర్క్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాము. ఆ రేడియో ఫ్రీక్వెన్సీలో మళ్ళీ ఆల్పిట్స్ ఇచ్చాము, ప్రెస్ ఆసిలేటర్స్ ఇచ్చాము, ఆర్టిల్ ఆసిలేటర్స్ ఇచ్చాము. రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి డిఫరెంట్ గా. అవి 0 to 20 కిలోహెర్ట్జ్, మళ్ళీ 20 to 100 కిలోహెర్ట్జ్ వరకు వెయిన్ బ్రిడ్జ్ అని, 20 to 3 మెగా హెర్ట్జ్ వరకు రేడియో ఫ్రీక్వెన్సీ, 3 to 30 మెగా హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ. ఓకే? హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ 30 to 300 మెగా హెర్ట్జ్ ఒక రేంజ్ ఇచ్చాము. అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ ఉంది. అలాగే 300 మెగా హెర్ట్జ్ నుంచి 3 గగా హెర్ట్జ్ వరకు ఇచ్చాము. 3 to several గగా హెర్ట్జ్ అనేది మైక్రో ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాము. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ రేంజెస్ అన్నమాట, థియరిటికల్. సో మీకు ఇది ఆర్సీ సెక్షన్ థియరిటికల్ కాబట్టి ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో ఫ్రీక్వెన్సీ కాబట్టి అప్ టు 20 కిలోహెర్ట్జ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్ మనకి ఆర్సీ సెక్షన్ లో వెయిన్ బ్రిడ్జ్ కానీ ఇవి కానీ చూసుకుంటే కనుక ఆడియో సెక్షన్ వచ్చి ప్రాక్టికల్ గా వచ్చి 2 to 4 కిలోహెర్ట్జ్ వరకు వస్తుంది అన్నమాట. జనరల్ వచ్చే ఫ్రీక్వెన్సీ 2 to 4 కిలోహెర్ట్జ్ వరకు నియర్గా ఉంటుంది. ఓకే? వెరిఫై దట్ ఆన్సర్. ఎందుకంటే 20 కిలోహెర్ట్జ్ అలా వచ్చేవి, మోర్ దాన్ 20 to 100 అలా రావు ఆసిలేటర్స్ లో ఆర్సీ సెక్షన్. సో మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కదా థియరిటికల్ గా చెక్ చేసుకోండి. ఇది థియరిటికల్ వాల్యూ. మరి ప్రాక్టికల్ ఎలా చేస్తాము ఇప్పుడు చెప్పండి. హౌ టు మెజర్ ప్రాక్టికల్, హౌ టు మెజర్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ద ప్రాక్టికల్. మీకు తెలిసింది చెప్పండి, రాంగ్ అయితే నేను కరెక్ట్ చేస్తాను. హౌ టు మెజర్ ప్రాక్టికల్ ఫ్రీక్వెన్సీ. 1/t హెడ్జెస్. 1/t. T. సో ప్రాక్టికల్ గా తీసుకునేటప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t చేయాలి హెడ్జ్. గుడ్. వాట్ యూ మీన్ టీ? టైం పీరియడ్. టైం పీరియడ్. ఇది టోటల్ టైం పీరియడా, హాఫ్ ఆఫ్ ది టైం పీరియడా?
half of the time period, sir. హాఫ్ ఆఫ్ అంటే T1 T2 T1. T1 ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. దాని తర్వాత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇది మీరు చెప్పింది కరెక్ట్ కాదు, మీరు చెప్పండి. టైం పీరియడ్ అనగా మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఆసిలేటర్ నుంచి వచ్చే అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇదే కదా, V0 కదా ఇది. Yes, sir. సో ఇలా వస్తుంది అవుట్పుట్. ఎనీ ఆసిలేటర్స్ కాబట్టి టైప్ ఆఫ్ క్రిస్టల్ క్లియర్ గా వస్తుంది అవుట్పుట్, క్లియర్ అవుట్పుట్ వస్తుంది సైనసాయిడల్ అవుట్పుట్ వేవ్ ఫామ్. ఓకే, ఈ వేవ్ ఫామ్ కి ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉంటుంది? ఇలా వేవ్ ఫామ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా ఉంది అంటే ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉన్నట్టు దీనికి చెప్పాలి. ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉన్నట్టు ఈ వేవ్ ఫామ్ కి రాదా? చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. No, sir. తెలియదు, No. sir. 0 degrees అంటే ఈ టైప్ ఆఫ్ వేవ్ ని సైనసాయిడల్ కదా ఇది. ఈ వేవ్ ఫామ్ 0 degrees ఆర్ 360 degrees వేవ్ ఫామ్ అంటాము, ఫేజ్ షిఫ్ట్ అంటాం. వచ్చిన సైనసాయిడల్ ఎలా వస్తుందంటే కనుక దీనికి 0 degrees ఆర్ 360 degrees ఫేజ్ షిఫ్ట్ అంటాం. ఈ 360 degrees డివైడ్ చేస్తే 2 parts లో డివైడ్ చేస్తున్నాం. ఆసిలేటర్స్ 2 బ్లాక్స్ కదా, యాంప్లిఫైర్ బ్లాక్ అండ్ Yes, sir. ఆసిలేటర్ ఫీడ్బ్యాక్ బ్లాక్. గుర్తుందా? Yes, sir. యాంప్లిఫైర్ ఫీడ్బ్యాక్ అన్నాం కాబట్టి యాంప్లిఫైర్ ప్రొవైడ్స్ కామన్ సోర్స్ కామన్ ఎమిటర్. మనం తీసుకునే కామన్ ఎమిటర్ మోస్ట్ పాపులర్ కాన్ఫిగరేషన్ BJT అయితే కట్ల అయితే కామన్ సోర్స్ అవుతుంది, అవునా? సో రెండింటి కూడా Yes, ఫేజ్ షిఫ్ట్ ఎంత వస్తుంది? ఫేజ్ షిఫ్ట్ సి యాంప్లిఫైర్ కి? సి యాంప్లిఫైర్ ఫేజ్ షిఫ్ట్ ఎంతమ్మా మోస్ట్ పాపులర్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు 360. 360 degree. 180 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. సి యాంప్లిఫైర్ ప్రొవైడ్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్. ఓకే, 2 parts అన్నాం కదా, యాంప్లిఫైర్ బ్లాక్ లో సి యాంప్లిఫైర్ తీసుకున్నాము, దట్ ప్రొవైడ్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్. అనదర్ బ్లాక్ ఏంటి? ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కదా, అది RC ఆర్ LC నెట్వర్క్, దట్ ప్రొవైడ్స్ అనదర్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అన్నాము. గుర్తుందా? Yes, sir. ఓకేనా? ఈ రెండు కలిపి ఎంత అవుతుంది? 360. 180 plus 180 360. మరి థియరిటికల్ గా అన్నీ ఉన్నాయి. రేపు పొద్దున ఎగ్జామ్ పెడితే ఏ రాస్తారా మరి? ఓకేనా? 360 degrees అనేది ఆసిలేటర్ అవుట్పుట్ కి ఫేజ్ షిఫ్ట్ అన్నమాట. అది అంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఎలా ఉంటుంది? అవుట్పుట్ వేవ్ ఫామ్ ఈ టైప్ ఆఫ్ వేవ్ ఫామ్ ని 180 degrees అంటాం. ఇది యాంప్లిఫైర్ లో ఈ 180 degrees ఫేజ్ షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాం మరి. ఓకేనా? V0. మరి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కూడా 180 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఫ్రీక్వెంట్ గా వస్తుంది కదా, ఇది కూడా ఈ 180 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. ఈ రెండు కలిపితే ఇది వస్తుంది అనమాట, 0 degrees ఆర్ 360 degrees అని. ఇది ఆసిలేటర్ కాన్సెప్ట్. Okay, sir. రైట్. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడండి. ప్రాక్టికల్ తీసుకున్నప్పుడు అవుట్పుట్ ఇది వచ్చిందని చెప్పాను కదా, 0 degrees అని చూపించాను. మరి దీని నుంచి టైం పీరియడ్ మెజర్ చేయాలి మనం కదా. టైం పీరియడ్ లో T అన్నారు, T అనేది హాఫ్ సైకిల్ అన్నారు. ఇప్పుడు హాఫ్ సైకిల్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడ వరకు హాఫ్ సైకిల్? ఇది మొత్తం టైం పీరియడ్ ఇక్కడ నుంచి నెగిటివ్ హాఫ్ సైకిల్ పాజిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ ఇస్తే T ఉంటాం, టోటల్ టైం పీరియడ్. అర్థమైందా? Yes, sir. ఈ T అనేది ఎలా అవుతుంది? పాజిటివ్ హాఫ్ సైకిల్ లెట్ T1, నెగిటివ్ హాఫ్ సైకిల్ లెట్ T2. ఈ పాజిటివ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ 0 to 180 degrees, 0 to 180, 180 to 360 360 negative. T2 అవుతుంది, నెగిటివ్ పీక్ అవుతుంది. ఈ రెండు కలిపి టైం పీరియడ్ టోటల్ టైం పీరియడ్ అన్నమాట, T1 plus T2. అర్థమైందమ్మా? Okay, sir. టోటల్ టైం పీరియడ్ మనకి ఫేజ్ షిఫ్ట్ ఎంత వచ్చింది? 0 degrees వచ్చింది. కాబట్టి టైం పీరియడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? 0 నుంచి 2π వరకు తీసుకోవాలి కదా. 0 to π అండ్ π to 2π పీరియడ్ కూడా వస్తుంది. మొత్తం వన్ సైకిల్ పీరియడ్ కంప్లీట్ కదా. హాఫ్ అంటే పాజిటివ్ హాఫ్ నెగిటివ్ హాఫ్ కలిపితేనే టోటల్ టైం పీరియడ్ అవుతుంది Yes, sir. కదా. అప్పుడు ఇది 1/t చేసుకుంటే ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు హాఫ్ తీసుకోవాలా ఫుల్ తీసుకోవాలా? Half తీసుకోవాలి. ఓయ్, Full, టైం పీరియడ్. sir. Full మరి ఇందాక నువ్వు హాఫ్ అన్నావు కాబట్టి నేను ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అర్థమైందా? అర్థమైంది, అదే sir. డౌట్ అడగటం అంటే. ఏదైనా మోర్ డౌట్స్ అంటే మీకు అలాంటి ప్రాక్టికల్ పేపర్ మీద కన్ను పెట్టి అలా ఎక్సర్సైజ్ చేస్తే డౌట్స్ వస్తాయి. ఆ డౌట్ క్లారిఫై చేస్తే సబ్జెక్ట్ వస్తుంది. అదే ఫస్ట్ నుంచి మిమ్మల్ని కోరుకునేది. సో అలా విధంగా ఏమవుతుంది? ఇప్పుడు టోటల్ టైం పీరియడ్ తీసుకుంటే ప్రాక్టికల్ వాల్యూస్ నుంచి 1/t చేస్తే కనుక 1/t చేస్తే ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు హౌ టు మెజర్ ది టైం పీరియడ్ ఫ్రమ్ ది ప్రాక్టికల్ వేవ్ ఫామ్. ఇది ప్రాక్టికల్ వేవ్ ఫామ్ అవుట్పుట్ వచ్చేసింది. మళ్ళీ రీడ్రా చేస్తున్నాను, నీట్ గా చూడండి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇలా తీసుకోవాలనేది ఐడియా వచ్చింది కదా. ప్రాక్టికల్ మీకు అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా వచ్చింది?
సైనసాయిడల్ పీరియడ్ ఒమేగా టీ, ఇది V0. సో ప్రాక్టికల్ వేవ్ ఫామ్ సిఆర్ఓలో ఎలాంటి వేవ్ ఫామ్ వచ్చింది అనుకోండి, ఓకేనా. దీని నుంచి మన టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, స్టార్టింగ్ టు ఎండింగ్. ఈ టీ అనేది తెలియాలి. ఇప్పుడు టీ తెలియాలంటే సిఆర్ఓ నుంచి ఎలా మెజర్ చేస్తాము ఇప్పుడు చెప్పండి. మీకు ఎలా మెజర్ చేయాలనుకున్నా ప్రాక్టికల్ వేవ్ ఫామ్ నుంచి కరెక్ట్ అయితే ఓకే, లేదని నేను చెప్తాను. చెప్పండి ఒకసారి. హౌ టు మెజర్ టోటల్ టైం పీరియడ్. నెక్స్ట్ క్లాస్ టైం అయిపోతుంది. హౌ టు మెజర్ టోటల్ టైం పీరియడ్ ఫ్రమ్ ది సిఆర్ఓ. సిఆర్ఓలో వేవ్ ఫామ్ ఎలా వచ్చింది, అవునా. Yes, sir. దీని నుంచి ఎలా మెజర్ చేస్తారు టైంని సార్? నో No, sir. ప్రాక్టికల్ గా తీసుకుంటే సిఆర్ఓలో ఒక బ్లాక్ చేస్తాం కదా, బ్లాక్ డయాగ్రామ్ లో మనకి డివిజన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్, మన క్లాస్ లో కూడా చెప్పాను, మరి మీరు మన క్లాస్ ఉన్నారో లేదో తెలియదు. నెంబర్ ఆఫ్ డివిజన్స్ అను ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ లో కూడా ఉంటాయి గ్రాఫ్ లో సిఆర్ఓలో. దాంట్లో ఒక బ్లాక్ ఇలా బ్లాక్ ఉంటుంది కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలా తీసుకుంటే దీంట్లో డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ 5 సబ్ పార్ట్స్ ఉంటాయి. చూడండి, అది క్లియర్ గా రాస్తున్నాను చూడండి. నేర్చుకోవాలమ్మా, ఏదో నేర్చుకోవాలి, అడిగినప్పుడు దాన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. సిఆర్ఓలో ఈడీసీలో ల్యాబ్ లో చేయించారు కదా, చూడండి సిఆర్ఓలో ఎలా ఉంటుంది. ఆస్ట్రోస్కోప్ గుర్తుందా, అబ్జర్వ్ చేస్తారా? క్యాథోడ్ రే ట్యూబ్, ఇది అదే డిస్ప్లే. దీంట్లో ఒక పార్ట్స్ మీకు డివిజన్స్ ఉంటాయి. 1 డివిజన్, 2 డివిజన్, 4 డివిజన్ అలా ఉంటాయి. 4, 5 ఉంటాయి ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో కూడా. వెర్టికల్ గా తీసుకుంటున్నామా యాంప్లిట్యూడ్ అమ్మవి, అవుట్పుట్ వోల్టేజ్ V0 తీసుకుంటాం. ఆర్జినల్ తీసుకుంటే టైం పీరియడ్ తీసుకుంటాం, ఓకేనా. ఫ్రీక్వెన్సీ మనకి టైం పీరియడ్ ఉంటుంది. టైం పీరియడ్ తీసుకున్నారు అనుకున్నాను, ఎక్స్ యాక్సిస్ టైం పీరియడ్. మెజర్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఇంటూ టైం పర్ డివిజన్. దీని మల్టిప్లికేషన్ లో టైం పర్ డివిజన్ అనేది నాబ్ ఉంటుంది సిఆర్ఓలో. అది సెకండ్స్, మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్ ఉంటుంది. ఏ రేంజ్ లో ఉందో చూడండి. ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి సిఆర్ఓ ఈ వేవ్ ఫామ్ వచ్చింది. ఈ వేవ్ ఫామ్ స్టార్టింగ్ టు ఎండింగ్ 2 సైకిల్స్ కంప్లీట్ అయిపోయి సబ్ డివిజన్ దగ్గర ఎక్కడ కోన్సిడెంట్ అయింది. సో దాన్ని చెప్పే ముందు ఇది 1 డివిజన్. ఈ 1 డివిజన్ ని 5 సబ్ పార్ట్స్ చేస్తారు. అంటే ఈచ్ సబ్ పార్ట్ ఎంత వస్తుందండి? అవి 5 పార్ట్స్ కదా. 1/5 ఎంత వస్తుంది? 0.2 కదా. ఇవి డివిజన్స్, ఇవి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నవన్నీ కూడా డివిజన్స్, గుర్తుపెట్టుకోండి. సో 0.2 డివిజన్ ఈచ్ సబ్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే. వేవ్ ఫామ్ నేను ఇక్కడ కోఇన్సిడెంట్ అయింది అనుకోండి, సెకండ్ సబ్ డివిజన్ దగ్గర కోఇన్సిడెంట్ అయింది. సో 1 సైకిల్ కంప్లీట్ 1 డివిజన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డివిజన్ ఆల్సో కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ డివిజన్ లో సెకండ్ సబ్ డివిజన్ దగ్గర కోఇన్సిడెంట్ అయింది. అంటే దాని ఎన్ని డివిజన్స్ వస్తాయి? ఒక సబ్ పాయింట్ 0.2 డివిజన్స్, 2 సబ్ పాయింట్స్ ఎంత వస్తాయి? 2 × 0.2 0.4. అంటే టోటల్ వేవ్ ఫామ్ మీకు 1 సైకిల్ పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత వస్తుంది అనేది 2 డివిజన్స్ ప్లస్ పాయింట్స్ ఎంత వస్తుంది? 2 సెకండ్ సబ్ డివిజన్ కాబట్టి 2 × 0.2 0.4. అంటే టోటల్ టైం పీరియడ్ ఈస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 2.4 డివిజన్స్. అర్థమైందమ్మా? Yes, sir. ఈ వేవ్ ఫామ్ 1 సైకిల్ పీరియడ్ సిఆర్ఓలో మెజర్ చేయాల్సింది ఏంటంటే 2 డివిజన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సబ్ డివిజన్స్ దగ్గర సెకండ్ సబ్ డివిజన్ కోన్సిడెంట్ అయింది. సెకండ్ ఈచ్ సబ్ డివిజన్ 0.2 డివిజన్ అనమాట ఇది. సో 2 × 0.2 0.4 అవుతుంది. టోటల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ 2.4 డివిజన్స్ ఇంటూ టైం పర్ డివిజన్ ఏ మోడ్ లో ఉందో చూడండి. సపోజ్ 1 మైక్రో సెకండ్స్ పర్ డివిజన్ లో ఉందనుకోండి టైం పర్ నాబ్. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2.4 డివిజన్ ఇంటూ 1 మిల్లీ సెకండ్స్ పర్ డివిజన్. ఈ డివిజన్ క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ టైం పీరియడ్ ఎంత వస్తుంది? ఇప్పుడు 2.4 ఇంటూ 1 మిల్లీ సెకండ్. అర్థమైందా? ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఎంత అయినట్టు? 2.4 మిల్లీ సెకండ్స్ వచ్చింది అనమాట. 2.4 మిల్లీ సెకండ్స్, అది టీ అనమాట. సో సబ్స్టిట్యూట్ ఎఫ్ వాల్యూ. ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/t అన్నాం కదా. therefore f is equal to 1/t. t అనేది 2.4 మిల్లీ సెకండ్స్. ఇక్కడ మిల్లీ మీన్స్ 10⁻³ న్యూమరేటర్కి వచ్చినప్పటికి ప్లస్ అవుతుంది. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ విధంగా ప్రాక్టికల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మెజర్మెంట్స్. అదే వోల్టేజ్ లో తీసుకున్నారు అనుకోండి, సైనసాయిడల్ పీక్ టు పీక్ ఎంత వచ్చిందో వెర్టికల్ సెక్షన్ లో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వై యాక్సిస్ ఇంటూ వోల్ట్స్ పర్ డివిజన్. కరస్పాండింగ్ ఛానల్, అదే ఛానల్ 1 వేవ్ ఫామ్ అయితే ఛానల్ 1 వేవ్ ఫామ్ అవుట్పుట్ డివిజన్స్ తీసుకోవాలి వోల్ట్స్ పర్ డివిజన్. ఛానల్ 2 అయితే ఛానల్ 2 వోల్ట్స్ పర్ డివిజన్ తీసుకుంటారు. అంటే వెర్టికల్ సెక్షన్ అయితే ఆంప్లిట్యూడ్ కి. ఫ్రీక్వెన్సీకి అయితే ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి.
చాలా మందికి అర్థమైంది అనుకుంటే డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెజర్మెంట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ది ఆసిలోస్కోప్ అర్థమైందా? ఎస్ సార్. మరి ఇందాక ఏం డౌట్ లేదన్నారు. డౌట్ నేను రైట్ చేసి అడిగితే మరి దాని క్లియరిటీ వచ్చింది ఇప్పుడు, అంతేనా? ఎస్ సార్. అలా చదవాలమ్మా, చక్కగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వండి అందరూ. రెస్పాండ్ అవ్వాలి, ఎవరిని అడిగితే వాళ్ళు రెస్పాండ్ అయ్యేటట్టు కూడా. ఎవరైనా ఒక డౌట్ అడిగారు అనుకుంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అలాగే అనలిటికల్ గా చదువుకోండి, టైం యూటిలైజ్ చేసుకోండి, వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. వితౌట్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఎగ్జిట్ నౌ. డౌట్ ఉంటే స్టే అవ్వండి, అడుగుని చెప్తాను.